రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండలంలోని యువతకు మండల స్థాయి వాలీబాల్ కబడ్డీ టోర్నమెంట్ను మండల పరిషత్ హైస్కూల్ మైదానంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ ఎస్పీ చంద్రయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు, చెడు మార్గాల వైపు దారి మళ్లకుండా ఉంచేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రీడలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులకు, యువతకు క్రీడలతో మానసిక ఉల్లాసాన్ని, దేహ దారుఢ్యానికి దోహదపడతాయని, చెడు వ్యసనాలకు లోను కాకుండా ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకటేశ్వర్లు, స్థానిక ఎస్ఐ అశోక్, సీనియర్ క్రీడాకారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐ అశోక్ సార్ గారు కూడా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. కబడ్డీ రుద్రంగి ఒకప్పుడు జిల్లాలో మొదటి స్థానంగా నిలిచిందంటే సంబరాలను కోసం మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి క్రీడాకారులకు, అదేవిధంగా మా జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ అడ్మిన్ సార్ చంద్రయ్య సార్ గారికి ఆహ్వానం పలుకుతూ మరి ఈ యొక్క కార్యక్రమానికి తమ యొక్క విలువ అనే టైంని మా కేటాయించినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా మరొకసారి ఈ యొక్క ప్రోగ్రాంకి వచ్చినటువంటి మీడియా మిత్రులకు జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పరచుకున్నాము. బ్యాక్ బోన్ అయినటువంటి జిల్లా ఎస్పీ గారు శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు దీన్ని ఎలక్షన్ కంటే ముందు నుంచి ప్లాన్ చేయడం జరిగింది. మనకు అదృష్టవశాత్తు 2 ఎలక్షన్స్ లో కొంత గ్యాప్ దొరికింది. అసెంబ్లీ ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో ఈ మధ్య ప్రోగ్రామ్ తీసుకున్నాం. ఇదందరూ ఉన్నటువంటి మండల కేంద్రాల్లో ప్రతి పొజిషన్ లిమిట్స్ లో కొన్ని చోట్ల ఎస్పీ గారు వెళ్ళారు, కొన్ని చోట్ల నేను వెళ్ళాను, కొన్ని చోట్ల డిఎస్పీస్ ఇనాగ్రేషన్స్ వెళ్ళారు. అన్ని ఏకకాలంలో జరుగుతున్నాయి. ఇక్కడ మీరు ఎవరైతే సెలెక్ట్ అవుతారో కబడ్డీ వాలీబాల్ ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఎవరికి వస్తుందో